అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మైక్ ముచ్చులు తయారుగానే చెల్ల సుషిద్దాం పారి. కేరళము, అస్సాము, పుదుచ్చేరి రాజకీయాలల్లా గతి మార్చే తీర్పు ఇవ్వబోతున్న ఓటరన్నలు. 4 రాష్ట్రాలు, ఒక్క కేంద్ర పాలిత ప్రాంతాన్ని జరుగుతున్న ఎన్నికల్లా మొదటి విడత ఎన్నికలు దాదాపు ఒడిచినట్టే. ఓట్లేసేటోళ్ళు ఏమన్నా తెలివి పారిండ్రా, లేకుంటే పైసలు తీసుకొని పార్టీల పద్ధతులు పక్కకు పెట్టి ఎప్పటి తిరగనే ఓట్లేస్తున్నారా అనేది ముందు చూడాలి. కానీ ఇక్కడ ఓట్లేసేటోళ్ళకు స్వీట్లు పంచుకుంటా ఓ బుజ్జి గమ్మత్ చేసింది. చూద్దాం పాండ్రి. వారెవ్వా ఏమున్నదిరా బయ్, ఓటైండ్రి బాబు ఓటైండ్రి అని చెప్తున్నారు ఓ బొమ్మ. దాని చిత్రాలు చిన్నవి కావు, ఏషాలు పెద్దవి కావు అన్నట్టే చేస్తుంది కదా. పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ స్టేషన్కి వచ్చిన నీలా అనే ఈ రోబో గమ్మత్ అనిపించేటట్టు చేసిందట. ఆకుపచ్చ చీరను లంగా ఓని తీర కట్టుకొని, గొలుసులు పెట్టుకొని, సక్కదనంగా బొట్టు పెట్టుకొని, చేతులల్లా పెద్ద పూల ట్రే పట్టుకొని ఎర్రటి కళ్ళు మెరుస్తుంటే పోలింగ్ బూత్లో తిరుగుతున్నది. విఓసి అనే సర్కార్ బడి పోలింగ్ బూత్ కాడ ఓట్లేసేతానికి వచ్చిన వాళ్ళకు నవ్వుకుంటా స్వాగతం పలుకుతున్నదట, నవ్వుకుంటా వల్కరిస్తున్నదట. దీన్ని చూసిన జనం పరిశానవుడే కాదు, పక్కున నవ్వుతున్నారట. అది చెప్తున్న ముద్దు మాటలు వినుకుంటా సెల్ఫీలు దిగుతున్నారట. స్వాగతమే ఓటరన్న, నీ ఓటు నీకే, దొంగ ఓటు మాత్రం నాకే అన్నట్టు చెప్తుంటే నవ్వనోళ్ళు లేరట. ఇక కొంతమంది ఆడోళ్ళు అబ్బా ఎంత మంచిగా చీర కట్టుకున్నది నీలా రోబో, చీర అంచులు మంచిగా ఉన్నాయి, డిజైన్ బట్టి ఇంకింత పెద్ద ఉంటే మంచిగుండు అన్నట్టు అమ్మలక్కలు తిరిగి మాట్లాడుకుంటున్నారట. ఇంకొంతమంది ఇది ఎక్కడిచ్చంత్రం రా బాబు, రోబోట్ కూడా లంగా ఊని కడతాయా, కడితే కట్టినాయి కానీ ఇట్లా పువ్వులు చేతిలో పట్టుకొని ఓట్లేస్తే వాళ్ళకి స్వాగతం పలుకుడైంది, ఇసొంటిది మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టు పిస అయినరట. ఇసొంటి రోబోలను పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఈవెంట్లకు పెట్టి వచ్చిన చుట్టాలకు సంబరం కలిగేటట్టు చేస్తారు కానీ ఇట్లా ఎన్నికలలో కూడా వాడతారా అనుకుంటారట. అయితే ఇదంతా ఓటింగ్ శాతాన్ని పెంచేతానికి, శాతగానుల తిరిగి ఓటేయకుండా ఇండ్లలో వండుకునేటోళ్లను పోలింగ్ బూత్ దగ్గర రప్పించేతానికి చేసిన ఇకమతట. మరి నీలా రోబో ఎంత శాతం ఓటింగ్ పెంచిందో, ఎంతమంది సోమరిపోతానం పోగొట్టిందో ఫలితాలను నాడు తెలుస్తుంది. చూడాలే ఈ ఎన్నికలల్లో ఎవరి కిస్మత్ ఎట్లున్నదో. ఇంత ఘోరమా? తెలంగాణ వచ్చినాక ఈ తరీక పరిపాలన నేను ఎన్నడూ చూడలేదు. అవ్వా 10 ఏళ్ళు పచ్చ ఉన్నాం, రంది లేకుండా బతికినాం. అబ్బబ్బబ్బబ్బబ్బో అయ్యయ్యో అని మొత్తుకుంటా చెప్పినట్టే చెప్తున్నాడు. ఎవలబ్బా గంటగానం మొత్తుకునేది అనే కదా మీ డౌట్ అనుమానం. ఇంకెవలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు ఏమంటుండో ఇనుండ్రి. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. సారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళా సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా అని ప్రజలు పాటలు పాడుకున్నది నిజమేనట. రేవంత్ రెడ్డి సార్ ఏలుబడి చూసినాక తెలంగాణ సాగుబడి సత్కిల పడ్డది. ఏదేమైనా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండేరా అని ప్రజలు మాట్లాడుకున్నది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ షవుకు చేరిందట. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాక గాయంతో మాట్లాడ్డా, కేసీఆర్ పార్టీలో చేరబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీని అడిగి పారేయడా, కాకపోతే ఈ అనుడేదో ముందు నుంచి అనేది ఉంటే మంచిగుండు. అయితే మాయ కానీ జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరిక కాబోతున్నాడు ఆ ముచ్చట కూడా చెప్పు సారు. బీఆర్ఎస్ లో చేరడానికి ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏది ఇస్తుందో ముందు పోవడం జరుగుతుంది. మళ్ళా కేసీఆర్ సీఎం అవుడు పక్క, కాంగ్రెస్ పార్టీని గద్దదించుడు పక్క, బీఆర్ఎస్ పార్టీలో నేను చేరుడు పక్క. అది ఎంతమంది అడ్డం వచ్చినా ఆపినా ఊకునేది లేదు. కాకపోతే ఎట్లా చేరాలి, ఎంత పెద్ద ఎత్తున చేరికలు జరగాలి, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరికైతే కాంగ్రెస్ పార్టీ కూసాలు ఎట్లా కదిలిపోవాలి, ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఎన్నులా వణుకు ఎట్లా ఉట్టాలి అనే దాని మీద ప్లానింగ్లు నడుస్తున్నాయి. అది తర్వాత తప్పకుండా చెప్తామన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు జీవన్ రెడ్డి సారు. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అందుకే మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటాను. కేసీఆర్ కాలంలో సుఖము, సంతోషము, డెవలప్మెంట్ కండ్లారా చూసినాం. కానీ ఇప్పుడు ఎక్కడేసిన గొంగడ అక్కడనే అన్నట్టున్నది. ఆరుబాటం 6 పాలు, ఆదాయం 3 పాలు అన్నట్టు ఏలుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని జనం కోరుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు జర్ర ఆలస్యమైన బీఆర్ఎస్ పార్టీలో చేరుడు మాత్రం పక్కా అన్నాడు. చూడాలి జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక కారు గుర్తు పార్టీ ఎంత రువ్వడి గురుకుతుందో, ఎంత స్పీడ్లో పోతుందో అనేది.
అబ్బబ్బబ్బా ఏం మంది ఏం లొల్లి. ఇసుక పోస్తే రాలనంత మంది అనుకో రాదుండ్రి, చూస్తాందుకు 2 కళ్ళు సరిపోవు అనుకో రాదుండ్రి. అంతగానం ఏం జరిగింది పిల్ల అంటారా? మీరే చూడుండ్రి. రెండు కండ్లు కావు కదా, 1000 కండ్లైనా సరిపోవు అన్నట్టే గులాబీ బల్గము జీవన్ రెడ్డి సార్ ఇంటికి వచ్చింది. కేటీఆర్ సారు జగిత్యాలలో అడుగుపెట్టుడు, జీవన్ రెడ్డి సారు ఆకిట్లకు చేరుడు, వాళ్ళిద్దరు ఎదురుబడి కావులు ఇచ్చుకునుడు జరుగుతుంటే చిన్నగా ఉంటుంది ఆ సీను. బాహుబలి సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ను మించిపోయింది అనుకోరాదుండ్రి. కచ్చగట్టి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలు దూరం పెట్టిండ్రు. కావాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నారు. అదంతా ఒడిచిన ముచ్చట కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వంతు, జీవన్ రెడ్డి సారు వంతు వచ్చింది. ఇక ఊకుంటారా? వాళ్ళకేనా ఫ్లేట్ ఫిరాయించుడొచ్చు, వాళ్ళకేనా వచ్చు రాజకీయం చేసుడు. ఇక చూసుకుందాం పట్టుండి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ బలగం ఇంటికి వస్తే సంబరంగా చేతులు కలిపిండు జీవన్ రెడ్డి సారు. కేటీఆర్ ఇంటికి రాగానే శాలువా కప్పి స్వాగతం పలికిండు, కడుపార కావులు ఇచ్చుకున్నాడు. ఈ ఇంట్లోకి చేరుకున్న తర్వాత గులాబీ పువ్వుల గుత్తి చేతిలో పెట్టి గులాబీ రంగు శాలువా కప్పిండు జీవన్ రెడ్డి సార్కు కేటీఆర్ సారు. తర్వాత కూర్చొని మాట్లాడుకుంటా కేసీఆర్ సీఎం అయిన కొత్తలా జీవన్ రెడ్డిని ఏ తీరుగా చూసిండో కేటీఆర్ యాద్ చేసుకుండు. జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి, వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినాను. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాట వేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. అట్లనే కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి గులాబీ కండువా కప్పుకోవాలి, కప్పుకుంటాడనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉన్నది అన్నట్టు చెప్పిండు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. చేడతాడు సార్, బీఆర్ఎస్ పార్టీలో చేరేటోడు కాకుంటే మిమ్మల్ని ఇంటి దాకా ఎందుకు పిలుచుకుంటాడు, గుండెలకు ఎందుకు అద్దుకుంటాడు? సల్లకచ్చి ముంతదాసుడైంది కానీ గులాబీ కండువా కప్పుకున్నట్టే గాని ఆ కండువా ఏదో కేసీఆర్ చేత కప్పించుకొని రేపు సర్కార్ వచ్చినాక ఎసొంటి పదవులు ఇస్తారనే మాట తీసుకున్నాక షేరికైతే కులం జడ్డ సుఖం దక్కినట్టు అవుతుందని వెనక ముందు ఆలోచన చేస్తున్నట్టున్నది. ఏం జరిగినా మొత్తానికి జీవన్ రెడ్డి సారు గులాబీ గూటికి చేరినట్టే, అంతేనా సారు అని అడిగితే ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. అలాగే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి ఒక పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి, కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటుంది. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో, వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరుగుమని చేయక అట్లనట. కేసీఆర్ సార్ ముందటికి నడిపిస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే వెనుకకు నడిపిస్తున్నాడట రాష్ట్రాన్ని. అందుకే గులాబీ కండువా కప్పుకున్నాడు ఖాయం అన్నట్టు చెప్తున్నాడు. మరి కేసీఆర్ సార్ ను ఎన్నడు కలుస్తారో, కార్ పార్టీల షేరిక నాడు ఎంత హంగామా ఉంటుందో, జీవన్ రెడ్డి షేరికతో బీఆర్ఎస్ పార్టీ జోషి ఎంత పెరుగుతుందో చూడాలిగా. అక్రమ మైనింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్ భూముల ఆక్రమణ,
స్టోన్ క్రషరు, కోట్ల అవినీతి అని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ అసెంబ్లీలో పొట్టులో చేసిండ్రు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కొడుకు భార్య భాగమై ఉన్న కంపెనీలు తెలంగాణ భూములను ఆక్రమించుకునే ఉపాయం చేస్తున్నదని బాగానే లొల్లి చేసిండ్రు. ఆ లొల్లి అసెంబ్లీ వరకే అనుకున్నాం కానీ మంత్రి పొంగులేటి పొగబెట్టినట్టు మాట్లాడే వరకు మాజీ మంత్రి హరీష్ రావు సారు అదే ముచ్చట మీద మళ్ళీ మాట్లాడారు. అదేందో ఒకసారి ఆలోచించుదాం పార్. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకబట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ చేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు. ఇక చెప్పు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. హరీష్ రావు సార్ అడిగిన దానికి సమాధానం చెప్పుండ్రి. కేరళ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి పోయి వచ్చేసరికి మొత్తం అబద్ధాలు ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా. ఇక ఇప్పుడు హరీష్ రావు సార్ అడిగిన దానికి సమాధానం చెప్పు. అంతేకాదు హరీష్ రావు సార్ ఇంకేదో అడుగుతున్నాడు, దాని గురించి కూడా ఆలోచన వేయుండ్రి. నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్నా, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, వై గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అదన్న చెప్పాలి కదా. సర్కారు భూమి అంటారు, ఆక్రమించిన వాళ్ళు అంటుకు కూడా పోరు, వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోరు. అది నీతి, నిజాయితీ, పద్ధతి, పాడు అని ఎట్లా చెప్పుకుంటారు? పవర్ మీ చేతులు ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని పోతారు. అప్పుడు ఎవరికి తప్పు అవుతుంది మంత్రి గారు అని అడిగితే సమాధానం ఉంటుందా ఉండదా? మరి ఒకవేళ మంత్రి సార్ తన సమాధానం ఉంటే ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అన్నిటికీ సమాధానం చెప్పాలి. అంతేగాని వారం 10 రోజులు గ్యాప్ తీసుకొని ఏదో చదువుకునే సమాధానాలు చెప్తే కుదరది. అబద్ధాలు చెప్పకుండా అన్ని నిజాలే మాట్లాడాలి. లేకుంటే అటు మాజీ మంత్రి హరీష్ రావు సారు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్లు మా టీవీ డిబేట్ లో కూర్చొని ఒకళ్ళ ప్రశ్నకి ఇంకొకరు జవాబులు చెప్పుకుంటే జనానికి నిజమేంటిదో అబద్ధమేంటిదో తెలిసిపోతుంది అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. సుషరానిలా నేను పట్టుకొచ్చే ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.